అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఒంగోలు మహానాడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన బాలాజీ గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు, మన మొన్నే చైర్మన్గా పీడీసీ బ్యాంక్ చైర్మన్గా అయిన సీతారామయ్య గారు, అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారు, మన శ్రీరామ్మూర్తి గారు, శశిభూషణ్ గారు, కామపల్లి శ్రీనివాస్ గారు, సింగరాజు రాంబాబు గారు, సురేష్ గారు, వెంకటేశ్వర గారు, ప్రసాద్ గారు, కృష్ణ గారు, ఇంకా మా యంగ్ డైనమిక్ మన తులసిరావు గారు, మన సుబ్బారావు గారు, అదేవిధంగా రవిచంద్ర గారు, ఇంకా మన వాళ్ళంతా కూడా ఉన్నారు. అందరు చదివితే మన మేయర్ గారు గంగారు సుజాత గారు, ఇంకా అదేవిధంగా నువ్వు సీరియస్ అవగా కట్ నుంచి వచ్చే లోపలికి ఇటు అయింది. దీంట్లో ఏలా అందరూ మన కుటుంబ సభ్యులం, దాంట్లో వేరేదేంలే. ఇంకా మన కార్పొరేటర్ల కాడి నుంచి అందరూ కూడా పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన వాళ్ళకి నాకైతే ఇందాక వచ్చినప్పుడు చూసా, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే కొత్త వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంటిమేషన్ తెలుసుకొని ఈరోజు మహానాడు ఉంది, ఒంగోలు నియోజకవర్గం సంబంధించింది, అందరం కూడా ఒకసారి కలుసుకోవాలని ఈరోజు మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది హాజరైన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఒకసారి గమనించుకున్నప్పుడు ప్రతి 2 సంవత్సరాలకి మనం ఎప్పుడు కూడా నియోజకవర్గం మహానాడు పెట్టుకోవటం, తర్వాత జిల్లా మహానాడు పెట్టుకోవటం, ఆ తర్వాత మెయిన్ మహానాడు ఏదైతే 27, 28, 29 ఉందో ఆ 3 రోజులు ఎక్కడ పెడతారో అక్కడికి వెళ్ళి మనం అందరం కూడా అటెండ్ అవ్వటం, ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒక ఆనవాయితీగా మనందరం కూడా కలుసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాని ఉద్దేశపూర్వకంగానే మన నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో దాని ఇబ్బందికరంగా ఉండేవి అందరం కూడా తీర్మానాలు చేసుకోవటం, ఏదైతే అంశాలు ఉన్నాయో దాని తీర్మానాలు చేసి మనం రాష్ట్రానికి పంపించి దాని ద్వారా రేపు మహానాడులో అవి పెట్టుకొని ముందుకు పోయే విధంగా ఈరోజు మహానాడు కార్యక్రమాలు కూడా మనం చేసుకోవటం మనమంతా కూడా తెలిసిన విషయం. ఈరోజు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టి భారతదేశంలోనే ఎక్కడా కూడా ఇంతమంది కుటుంబ సభ్యులు, ఇంతమంది పార్టీ కార్యకర్తలు ఉండేది ఏ పార్టీకి లేదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 43 సంవత్సరాల్లో అనేక ఎగుడుదిగులు చూసాం, కష్ట నష్టాలు చూసాం. అధికారం ఉండేటప్పుడేమో మనం కష్టపడటం, అన్ని పనులు చేయటం, అన్ని జాగ్రత్తలు చేసి సంపద కూడా చేసి పెట్టి వెళ్ళేకి మళ్ళా పార్టీ మారటం, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా లోడ్ బడ్జెట్ లేకపోతే అన్నీ తినేసి మళ్ళా దాన్ని చేసి పెట్టడం, ఇవన్నీ కూడా ఎన్నోసార్లు మన ఎగురుదిగుళ్ళు కూడా మనం అందరం కూడా చూసాం. ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో వీరంతా కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులే. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయాలు. ఆయన పెట్టిన పథకాలు, 2 రూపాయల కిలో బియ్యం కానీ, మన పక్కా గృహాలు కానీ, ఈరోజు మహిళలకి సమాన హక్కు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో ముందు చూపుతో పెట్టిన కార్యక్రమాలే ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఏ విధంగా అమలు చేశాడనేది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అలాంటి పార్టీలో మనం పనిచేయటం మనం గర్వంగా మనం చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా ఉండే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా అనేక పథకాలు ఏవైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయన కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా, నిరంతరం కష్టపడతా, పార్టీని ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఆయన కూడా అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయటం చూసాం. ఆ తర్వాత మళ్ళా మన లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన 4000 కిలోమీటర్ల పాదయాత్ర ఒక యువగలం సృష్టించింది. దేశంలోనే యువగలం అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ప్రజమంజనం సృష్టించింది. అలాంటి యువగలంలో మన లోకేష్ గారు చేసి అన్ని వర్గాల్లో కష్ట నష్టాలు కూడా తెలుసుకొని ఈరోజు ఆయన కూడా ఒక మంత్రిగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఆయన చుట్టం కూడా మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.
కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటా ముందుకెళ్తున్నాం. ఈరోజు ఉండే సమస్యలు ఏమున్నాయి అనేది మనం కూడా మన నియోజకవర్గంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మీ అందరికైతే 34,000 మెజార్టీ వచ్చిందంటే మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల, ప్రతి ఒక్కరి కార్యకర్త కూడా ఒక కసితోటి ఏమైనా సరే ఈసారి పార్టీ రావాలి అని అందరి కష్టంతో మనకంత మెజార్టీ జిల్లాలో రాంది మన ఒంగోలులో ఎప్పుడు రాదు, ఇంకెప్పటికీ రాదు కూడా. అలాంటి మెజార్టీని తీసుకొచ్చిన ఘనత నాది కాదు మీదని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మా మహిళలు ఉన్నారు, ఇందాక మనవాడు మన శ్రీనివాస్ చెప్పాడు, మన మొత్తం నేను సీన్ చెప్పాడు. అది యువగలం మనకి ఆ రోజు మహానాడు ఒంగోలులో పెడితే ఈ రోజుకి మొన్న వచ్చినప్పుడు లోకేష్ గారు అంటున్నారు ఒంగోలులాగా మహానాడు అనేది అంతకుముందు జరగదు, ఇక బోర్డు కూడా జరగదని చెప్పేసి ఆయన కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. దాని క్రెడిట్ మన మహిళలదే. ఇంటింటికి వెళ్ళారు, పాపం కష్టపడ్డారు. ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి అందరూ మహానాడికి రండి అని చెప్పి అందరిని కూడా మహారాజులలో ఈరోజు అంత వైభవంగా జరగటానికి వాళ్ళ మూల కారణం అని చెప్పేసి కూడా మా మహిళలకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా వాళ్ళు కూడా పోయినసారి 2-3 సార్లు మన మీద అరెస్ట్ చేశారు. అప్పుడు నాకు బాగా గుర్తు, ఒకసారి అరెస్ట్ చేస్తే మొత్తం మన మహిళలే రౌండప్ చేశారు. అప్పుడుండే సిఐలు డిఎస్పీలు కూడా చెప్పారు, ఏందండి ఈ మహిళలు ఏంది, మాకు అడ్డం రాస్తారు అది ఇది అని చెప్పేసి అంత ధైర్యంగా మన వాళ్ళు కూడా రౌండప్ చేసి ఎప్పటికప్పుడు కూడా పార్టీ కోసం వాళ్ళ ఇంట్లో సమస్యలు కూడా పక్కన పెట్టి పార్టీ కోసం నా కోసం ఆ రోజు ఎంత కష్టపడ్డారో ఇవన్నీ గుర్తుండాయి. తప్పకుండా నా నురం తీర్చుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి కార్యకర్త మనం చూసుకునే పరిస్థితులను బట్టి మనం అందరూ కూడా ముందుకెళ్ళాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మొన్నే మనం కమిటీలు కూడా వేసుకుంటా ఉన్నాం. కేఎస్ఎస్ మెంబర్లు కూడా ఈరోజు 8,000 మందిని నియోజకవర్గంలో వేసుకున్నాం. మనకి ఇప్పుడు పెద్ద బాధ్యత, మనం కార్యకర్తలందరం కూడా కనీసం నెలకి 1 గంట మనం కష్టపడే పరిస్థితులు మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఒక పద్ధతి, అధికారం ఉండేటప్పుడు మనం అందరం కూడా కలిసి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు అధికారంలో ఉండేటప్పుడే అనేక బుర్ర జల్లుతుంటారు, అనేక మాట్లాడుతుంటారు. దాన్ని అన్నీ కూడా మనం పెట్టుకొని మనం అన్ని విధాలుగా కూడా ప్రజలకి దగ్గరగా ఉంటాం. ప్రజలకు మనం ఏం చేసామనేది మనం అన్నీ కూడా ప్రజల్లో మమేకమై మనం పనిచేసుకునే కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మనం ఏమైతే ఈరోజు కేఎస్ఎస్లు కానీ మెంబర్లు కానీ అన్నీ వేసుకున్నామో ఈరోజు ఒక బాధ్యత ప్రకారంగా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు కూడా తగ్గిపోవాలి. నేను మన డివిజన్కి వచ్చినప్పుడు మీటింగ్లో కూడా చెప్పాం, ప్రజల్లో ఉండే ఏ అయితే సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా మన అందరం కూడా కలిసి ప్రజలను కూడా మన నియోజకవర్గం అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు కూడా తగ్గించుకుంటా పోయినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మన అందరం కూడా కలిసి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను కూడా మనం ముందుకెళ్దాం. ఈరోజు ఏ విధంగా అయితే మీ అందరూ కూడా వచ్చారో అదే బాటల్లో మనం భవిష్యత్తులో కూడా ఇప్పుడు 11 నెలలు అయింది, దానికి ఒక పద్ధతి ప్రకారంగా మనం ముందుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు 8,000 మందికి నేను ఎప్పుడు చెప్పేదే, ప్రతి కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలనేది కూడా నేను చూస్తున్నాం. కొంతమందికి చేసాం, కొంతమందికి చేస్తాం. ఖచ్చితంగా ఏది చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా తొందరలోనే చేసే పరిస్థితి ముందుకు తీసుకెళ్తాం. మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసే భరత్ కూడా నేను తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కానీ మనం కూడా సమన్వయంతో ఒక పద్ధతి ప్రకారంగా మనకి ప్రజల్లో ఒక నమ్మకం మీద మనకు గెలిపించారు. గెలిచినప్పుడు రేపు మనం ఏదైతే చూపించే పరిస్థితి రాకుండా అందరం కూడా ఏదైతే మంచి పద్ధతిలో మంచి మార్గాల్లో మనం ముందుకెళ్తామో దాన్ని ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దాన్ని అన్నీ కూడా మనం చూసుకొని ముందుకెళ్ళే కార్యక్రమాలు కూడా మనం చేపడదాం. తప్పకుండా కూడా నియోజకవర్గంలో అందరం కూడా కలిసి మనం ముందుకెళ్ళే మార్గం కూడా మనం చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ఎన్నికలప్పుడు కూడా ఒక 5-6 అంశాల మీద మనం ఎన్నికలప్పుడు ప్రచారంలో కూడా చెప్పాం.
ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుళ్ళకమ్మ నుంచి పోయినసారి మనం పైప్ లైన్లు వేసాం. తప్పకుండా భవిష్యత్తులో పూర్తిగా ఇంకా పైప్ లైన్లు ఏమున్నాయో అవన్నీ పూర్తి చేసి ప్రతిరోజు ఒంగోలు అనేది శాశ్వత మంచినీళ్ళు అనేది కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా మనం ఎన్నికలప్పుడు ప్రజలకు కూడా హామీ ఇచ్చాం. దానికోసం ఈరోజు 480 కోట్లతోటి మొత్తం పైప్ లైన్లు ఇవన్నీ కూడా మార్చి అదివరకు 1.5 ఇంచు ఉండే పైప్ లైన్లు ఈరోజు 3 ఇంచులతోటి మళ్ళీ 25 సంవత్సరాలు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా దాన్ని కూడా పైప్ లైన్లు మారుస్తూ ఉన్నాం. దాన్ని కూడా తొందరలోనే పని మొదలు పెడితే టౌన్ మొత్తం అన్ని ప్రాంతాల్లో పైప్ లైన్లన్నీ కూడా మార్చిన తర్వాత మనకి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా ఫిల్టర్ బెడ్స్ ఇవన్నీ పెడితే తప్పకుండా కూడా ఈరోజు ఆల్రెడీ గుళ్ళకమ్మ నుంచి మనకు వాటర్ సోర్స్ ఉంది. అదేవిధంగా రామతీర్థం నుంచి కూడా వాటర్ లైన్ తీసుకొచ్చామంటే ఖచ్చితంగా పూర్తిగా మనకి మంచినీళ్ళు అనేది ఇబ్బంది లేకుండా ఈ టర్ములోనే అది కంప్లీట్ చేసి మనం అన్న మాటని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది పేదవాళ్ళు కట్టుకున్న టిట్కో ఇల్లు కూడా దాన్ని కూడా మొన్న కూడా ఎస్టిమేషన్ వేసుకొని వెళ్ళారు. అది కూడా పూర్తి చేస్తాం. టిట్కో ఇల్లు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా పూర్తి చేసి ఎవరైతే నమ్మకం మీద ఆ రోజు 500 రూపాయలు 12,500 25,000 రూపాయలు కట్టారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చేటట్టుగా టిట్కో హౌసెస్ కూడా తొందరలోనే అవన్నీ కూడా ముగిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. దాంతో అదేవిధంగా ఈరోజు పట్టాలు కూడా ఎన్నికలప్పుడు చెప్పాం. ఎవరికైతే సొంత ఇల్లు లేదో ఎవరికైతే బాడిగిల ఇంట్లో ఉంటున్నాడో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇచ్చేది 1 సెంటు కాదు, మనం వచ్చిన తర్వాత 2 సెంట్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మనం ఏమైతే ప్రామిస్ చేసామో దాన్ని కూడా తొందరలోనే పెట్టాం. దాన్ని ఎవరెవరికి లేవో రేపు మన వాళ్ళంతా కూడా లిస్ట్ ఇచ్చిన తర్వాత అందరికి కూడా 10,000 మంది ఉన్నాయి, 15,000 మంది ఉన్నాయి, అందరికీ 2 సెంట్ల పట్టాలు కూడా వాళ్ళకి ఇచ్చి హౌసింగ్లో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడుండే పరిస్థితుల్లో పోతురాజు కాలువ మనకి మేజర్గా దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్న పోతురాజు కాలువ చిన్న వర్షం పడితే మనకు అన్నీ కూడా నీళ్ళు వచ్చి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. పోతురాజు కాలువది కూడా అప్పుడు తిరిగి 14లో మనం శాంక్షన్ చేయించాం. దాని కాస్త ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తే టెండర్ కూడా మన టైంలో అయిపోయింది. అప్పుడు 19లో అయిపోగానే మళ్ళీ ఇతను వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ పెట్టి దాన్ని 62 కోట్లు చేసి దాన్ని 3 కాంట్రాక్టులకు ఇచ్చి 42 కోట్ల రూపాయలు దాన్ని డ్రా చేసి దాన్ని పూర్తిగా పని కూడా అంత జరగకుండా దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు అది వర్క్ కూడా క్యాన్సిల్ అయింది. దాన్ని కూడా మన అసెంబ్లీలో కూడా పెట్టాం. దాన్ని ఎంక్వైరీ చేయించాం. ఎంక్వైరీలో ఎవరైతే ఆ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేస్తుంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళాం. ఇప్పుడు మనకి 150 కోట్ల దాకా ఎస్టిమేషన్ వేశారు. దాన్ని కూడా కంప్లీట్ చేసి ఏదో ఒక విధంగా ముందుకెళ్ళడానికి నా సాయశక్తులు అది మాత్రం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దాంతో ఇంకొకటి మేజర్గా వచ్చేసి మనకి ఎవరైతే నిన్న కూడా కలెక్టర్ గారికి కూడా చెప్పాను, ఎవరైతే మన పట్టా కొనుక్కొని డీకే పట్టా కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళకి పట్టా మళ్ళా పాత పట్టా క్యాన్సిల్ చేసి కట్టుకున్న ఇల్లు పట్టా కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా పోయినసారి 14-19లో అప్పుడు కొంతమందికి ఇచ్చాం. మీ కాలనీల్లో కానీ మీ దగ్గర కానీ ఎక్కడన్నా ఉన్నా కూడా ఆ విధంగా ఉండేవాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద ఉండే పట్టాలు ఇల్లు కట్టుకొని ఉంటారు. దాన్ని కూడా వాళ్ళ పేరు మీదకి ఇచ్చేసి అది తొందరలోనే వాళ్ళకి మన పేరు మీద లేకుండా డబ్బు పెట్టి ఇల్లు కట్టుకుని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళ పేరు మీదకే ఇచ్చామంటే మన సొంత ఇంట్లో ఉన్నామనే ఆనందం వాళ్ళకు ఉండే విధంగా దాన్ని కూడా తొందరలోనే చేపడుతున్నాం. దాన్ని కూడా లిస్టులన్నీ కూడా సేకరించి వాళ్ళందరూ కూడా తొందరగానే కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే మనం అనుకున్నామో దానికి అన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. ఈరోజు అగ్రహారం అండర్ పాస్ కూడా ఎప్పటి నుంచో ఆగిపోయిన అండర్ పాస్ను కూడా అది ఆల్రెడీ రేపు జూలైలో అది ఓపెన్ కూడా చేస్తాం. టెండర్ అయిపోయింది, ఆల్రెడీ పని జరుగుతూ ఉంది, అది పూర్తి అయిపోయింది కాబట్టి జూలైలో అది కంప్లీట్ అవుతుంది. జూలైలో వాళ్ళకి 16వ డివిజన్ ఎవరైతే అటు అగ్రహారం పోయే వాళ్ళకందరికి కూడా వాళ్ళకి అంకితం చేసి ఓపెనింగ్ చేసే కార్యక్రమం కూడా దాన్ని చేపడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీంతో పాటు మనం వచ్చినప్పుడు నగరాన్ని కూడా సుందరీకరణ చేయటం,
అది ఒక బాధ్యత. ఎందుకంటే మనం ఇంట్లో ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో ఎంత చేస్తామో టౌన్ కూడా ఆ విధంగా ఉండాలి. ఎవరు వచ్చినా కూడా టౌన్లోకి కొత్త రకమైన పరిస్థితులు రావాలి. ఈరోజు డివైడర్స్ కానీ సర్కిల్స్ కానీ అదేవిధంగా ప్లాంటేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఆధునీకరణ చేసుకొని ముందుకు తీసుకెళ్లే పనులు కూడా చేపడతా ఉన్నాం. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. దాని విధంగా ఇంకా ఒక 6 నెలల లోపల మొత్తం కూడా నగరం కూడా పూర్తిగా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే ఒంగోలు మండలంలో కూడా మేజర్గా కరవాది నుంచి గుండాయిపాలెం రోడ్డు కూడా అది కూడా పెట్టాను. అది పూర్తిగా గుండాయిపాలెం రోడ్డు కూడా దాన్ని కూడా ఈ టర్ములో అది కూడా కంప్లీట్ చేస్తాం. వెడల్పు రోడ్డు అది కూడా కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దాన్ని చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీంతోపాటు ఒంగోలు మండలం ఈ 10 నెలల లోపలే అన్ని విలేజెస్ కూడా 90% వరకు సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేశాం. ఇంకొక 10% ఉంది ప్రతి ఊర్లో కూడా. ఆ 10% కూడా కంప్లీట్ చేసి డ్రైనేజీలు కూడా అవి కూడా కట్టేస్తే దాదాపు మనకు మండలంలో కూడా 0 లెవెల్ అవుతుంది. దాన్ని కూడా అన్నీ కూడా పెట్టున్నాం. దానికి వచ్చిన తర్వాత ఇవి కూడా కాలువలు కూడా కట్టిన తర్వాత ఒంగోలు మండలంలో కూడా మేజర్ సమస్యలు కూడా తగ్గుతాయి అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా కొత్తపట్నం మండలం కూడా మనకి బక్కెని కెనాల్ ఈత ముక్కల నుంచి పోయే బక్కెని కెనాల్ బ్రిడ్జ్ ఒక్కటే మనకి మిగిలింది. దాన్ని కూడా పెట్టున్నాం. అది అయిపోతే దాదాపు మండలంలో ఉండే బ్రిడ్జిలన్నీ కూడా పూర్తవుతాయి. దాంతోపాటు మండలానికి కానీ ఊరికి లింక్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టున్నాం. దాన్ని లింక్ రోడ్స్ కూడా ఇవన్నీ కూడా చేస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితిలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పూర్తిగా కూడా ఏదైతే పనులు ఉన్నాయో దానితో పాటు మనం గెలిచిన మరుక్షణం కూడా ప్రతి ఇంటికి కూడా పంపించాము సచివాలయాన్ని. ఈరోజు నగరంలో కూడా ఈరోజు కమిటీలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ పెట్టేసి మీ డివిజన్లో ఏ ఇంట్లో ఏ సమస్య ఉందనేది కూడా మన డివిజన్ ప్రెసిడెంట్కి కానీ గ్రామ పార్టీ అధ్యక్షుడికి కూడా ఇస్తాం. ఆ డివిజన్లో ఉండేది ఎవరింట్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఎవరింట్లో ఏం ప్రాబ్లం ఉంది. కొంతమంది పెన్షన్ లేకపోవచ్చు, కొంతమందికి సొంత ఇల్లు లేకపోవచ్చు, కొంతమందికి ఏదో విధంగా మనకు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లేకపోయి ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లంలన్నీ కూడా మొత్తం కూడా రికార్డ్ చేసి పెట్టాం. దాన్ని కూడా మనకి ఇచ్చిన తర్వాత మనం కూడా వెళ్ళి వాళ్ళకందరికి కూడా అది న్యాయం చేసే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళగా ప్రజలకు ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసే విధంగా మనం అందరం కూడా కలిసి పనిచేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు హౌస్ వైజ్గా ఏమేమి చేస్తే రికార్డ్ అంతా కూడా నా దగ్గర పెట్టుకున్నాం. దాని తొందరలోనే దాన్ని కూడా డోర్ టు డోర్ మనం పంపించి దాని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే మనము చేయాలనుకుంటున్నామో ఒక బాధ్యత ప్రకారంగా ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకొని ఏమైతే మనకు గెలిపించారో మీ అందరి కృషితో వచ్చామో మనందరం కలిసి దాన్ని ఒమ్ము కాకుండా మనందరం కూడా కష్టపడే విధంగా మనం ముందుకు వెళ్దాం. ఈరోజు అనేక మంది కొంతమంది బొంకుల దగ్గర లేకపోతే బయట మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా మనం వినాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు అల్టిమేట్గా కావాల్సింది మీకేం కావాలి, అదేవిధంగా పార్టీకి ఏం చేసుకోవాలి, ప్రజలకు ఏం చేయాలనేది వీటి మీదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు. ఈరోజు మీరు కూడా అక్రమది కాకుండా కరెక్ట్గా ఏ పని ఉన్నా కూడా మన కార్యకర్తలు మీరు తీసుకొచ్చారంటే మన నాయకులకి తప్పకుండా కూడా పనిచేసేదానికి సాయశక్తులా నేను పనిచేసి మీకు ఇబ్బంది లేకుండా చేసే పని కూడా నేను చేపడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అది లీగల్గా చేసుకునే పని అయితేనే. మళ్ళీ ఏదైనా తప్పుడు పనులు చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితులు మీరు తీసుకురావద్దు. ఏదైనా కూడా మీరు కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మీ అందరూ కూడా బాగుండాలనేదే నా ఇంటెన్షను. దాని పద్ధతి ప్రకారంగా మీరు కూడా ఎకానమీగా కానీ అన్ని విధాలుగా కూడా ముందుకు ఉండాలని చెప్పేదే నా ఆలోచన కూడా అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని మనందరం కూడా కలిసి మనం ముందుకెళ్ళే మార్గంలో మనం వెళ్దామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పదవులు కూడా వస్తూ ఉంటాయి. పదవి అనేది ఒక అలంకారంతో పాటు మనం ఏం పని చేసామో అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. పదవులకి మనం కష్టపడితేనే ఖచ్చితంగా ఆ పదవులు అయ్యే వస్తుంటాయి. ఈరోజు ఆ పదవి రాలేదు, ఈ పదవి రాలేదు అనేది మీరు ఎక్కడో బయట మాట్లాడుకునే మాటలు ఇవన్నీ కూడా మీరు అక్కడ మాట్లాడటం సెకండ్లో మీ పక్కన ఉన్న నాకు చెప్తాడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరెవరు ఎక్కడ మాట్లాడతారో
వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా నీ పక్కన ఉన్న వాళ్ళే ముగ్గురులో ఒకరు నాకు ఫోన్ చేసేదని వీడి అంటున్నాడు సార్ అని నాకు చెప్తాడు. కాబట్టి ఇది తెలియదు అనుకోకండి. నేను ఇక్కడ ఉండి ఏదోలే ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆఫీస్లో ఉన్నాడు, ఆయనకి ఏం తెలుసులే, ఏదో వస్తాడు పోతాడులే అనుకోకండి. నియోజకవర్గంలో ఏ మూల ఏం జరుగుతుందో, ఏ మూల ఏ బొంకు దగ్గర ఎవరు కూర్చుంటున్నారో, ఏ బ్యాచ్లు ఎక్కడెక్కడ మాట్లాడతారో కూడా నాకు తెలుసు. ఇవన్నీ కూడా సంస్కృతి మంచిది కాదు. అవన్నీ కూడా మనం కలిసి పనిచేసుకోవాలి. మాటల వల్ల ఈరోజు ఒరిగేది ఏమి ఉండదు. నోరు బారేసుకుంటే ఇవాళ చూసాం ఒకడిని, రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం, వంశీ ఎట్టున్నాడు, దాదాపు క్లైమాక్స్కి 70% అయిపోయాడు. అయిపోయి వంగి నడుస్తున్నాడు. అది వరకు ఎట్టున్నాడు? ఎందుకంటే లూజు మాటలు, ఇవాళ ఏదో అధికారంలో ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, నాకు జగన్ గారు ఉన్నాడు, లేకపోతే అతను ఉన్నాడు, ఈడున్నాడు అని చెప్పేసి విర్రవీగితే ఇప్పుడు జగన్ పరిస్థితి అతనికి దిక్కు దివానా లేదు. ఇతనేం కాపాడతాడు? ఇతనిది ఒక స్టేషన్ మార్చి ఒక స్టేషన్ తిప్పుతునేకి ఉండి 90 రోజులకే పూర్తిగా అయిపోయి ఆయన ఫేస్ రియాలిటీ ఫేస్కి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేసామో మన పని ఏంటో అనేది కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. నిన్న కూడా చూసా, జగన్మోహన్ రెడ్డి ఏదో తెగ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని కూడా, ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు. అది వరకు ఎంతోమంది పరిపాలించాడు, వాళ్ళ ఆయన పరిపాలించాడు, విజయభాస్కర్ రెడ్డి పరిపాలించాడు, జనార్దన్ రెడ్డి పరిపాలించాడు, వీళ్ళందరూ కూడా పరిపాలించినా కూడా ఎవరైనా కూడా ఒక ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ అది కొనసాగుతుంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంటాయి. ఈరోజు ఇతను వచ్చిన తర్వాతే ఒక రాక్షసుని పరిపాలన మన రాష్ట్రంలో చూసాం. మన దగ్గర కూడా చూసాం. మన వాళ్ళు ఎంతమంది మీద కేసులు పెట్టారు, మన వాళ్ళు ఎంతమంది రిమాండ్కి వెళ్ళారు, ఆడవాళ్ళ మీద ఎంతమంది మీద పెట్టారు. ఇవన్నీ మా మీద కూడా 23 కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ కూడా దాదాపు మీకు మళ్ళా కూడా నోటీస్ బోర్డులో పెట్టిస్తాను, అవన్నీ కూడా తీసేశారు. కోర్టుకు పోయినవి చెప్తే మిగతా అన్నీ కూడా తీపిచ్చేశారు. అట్లా అన్ని జిల్లాల్లో కూడా రాక్షసు పరిపాలన చేశారు. అతను మరీ రాక్షసుని మాదిరి అతనే జీవితాంతం మళ్ళీ ముసలుడయ్యేదాకా అతనే ముఖ్యమంత్రి అనుకోని వెర్రవిగి పిచ్చి మాటలన్నీ మాట్లాడించి నవ్వుకుంటా కూర్చోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. పక్కనోడు మాట్లాడి తిడుతున్నాడు అంటే ఇతను నవ్వుకుంటా ఉండేది. అదే వెకిలి నవ్వులు, వెకిలి భాషలు, వెకిలి పద్ధతులు. ఎవరన్నా కూడా మంచివాడు పద్ధతి ఉండేవాడైతే ఎందుకు అట్లా మాట్లాడతావు, ఏదైనా ఉంటే పోయి మాట్లాడాలి అంటారు. ఇతను ఏంటంటే పక్కన వాళ్ళు చేత తిట్టించేదని ఇతను ఆనందపడి సునకానందం అంటారే, ఆ ఆనందపడ్డాడు. ఈరోజు ఒక్కొక్కటి జైలుకి పోయి ఈరోజు బారులు పడుతున్నారు వాళ్ళ వల్ల. పోయినసారేమో గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా కూడా జైలుకి పోయి ఉద్యోగాలు పోగొట్టుకొని వాళ్ళు అప్పుడు పడ్డారు. ఈసారేమో నాయకులంతా కూడా ఒక్కొక్కరు పడుతున్నారు. ఇంకొకడు ఉన్నాడు కొడాలి నాని, మీకు అందరికి కూడా మనం విన్నాం. ఇట్లా చొక్కా ఇట్లా వెనకాలకి వేసుకొని మాట్లాడుతూ ఉండేవాడు. ఈరోజు ఏమయ్యాడో తెలియదు. మాట్లాడేది ఏదైనా కూడా ఇది కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకోటి కూడా అంటున్నాడు, మీరు ఎక్కడున్నా, అధికారులు ఏడున్నా, మీరు రిటైర్డ్ అయిపోయినా, తెలంగాణకు పోయినా, లేకపోతే అటు పోయినా మొత్తాన్ని మిమ్మల్ని తీసుకొచ్చి లాక్కొచ్చి చేస్తానని కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఎదవ మాటలు మాట్లాడే ఈరోజు ఆ స్థాయికి వెళ్ళాడు. 164 సీట్లు అంటే అసెంబ్లీలో అపోజిషన్ కూడా లేకుండా బయటకు తిరుగుతున్న వ్యక్తి అంటే ఏ స్థాయికి వెళ్ళావు అనేది ఇంకా కూడా ఆయనకు అర్థం కావట్లా. ఆ అహంకారం ఇంకా తగ్గల. అర్థం చేసుకోవాలి ప్రతి ఓడు కూడా. ఈరోజు 151 సీటు ఇస్తే నువ్వేం చేసావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి. సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సంవత్సరం దగ్గర 11 నెలలు అవుతుంటే ఒక సమర్థవంతమైన నాయకుడు 4వ ముఖ్యమంత్రి అయితే ఆయనకే ఈరోజు ఫైనాన్స్ది స్ట్రీమ్లైన్ చేయడానికి తలనొప్పి ప్రారంభపడుతుంది. అంత ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా ₹1 లేకుండా అన్ని ఇబ్బందులు పెట్టి అన్నీ చేస్తున్నాడు. ఎలాంటివన్నీ పాపాలు చేసి మళ్ళీ నీకు ఒక 151 సీటు ఇస్తే నువ్వు ఒక్క పని చేయకుండా ప్రజల్ని ఎవరిని కొట్టడం, లేకపోతే చంపటం, లేకపోతే ఎవరిని అరెస్ట్ చేపిద్దామా, ఎవరున్నారో జిల్లాలో వాళ్ళని అట్టగొట్టు కొట్టిద్దామా, ఈ తప్పితే నువ్వు ఏదన్నా ఒక్క పని మంచి పని చేశాడు అనేది ఆయనకు ఆయన విమర్శించుకొని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు కార్యకర్తలను ఏదో భరోసా కోసం రేపు నేను వస్తాను, నేను చూస్తానంటే నువ్వు ఒకసారి చూసావు, అయిపోయింది. నెక్స్ట్ పోయేది నువ్వే పోతావు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కాదు. కార్యకర్తలకి మనం చేసిన తప్పులు దానివల్లే మనకి ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయి అని చెప్పి చెప్పుకొని మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి నువ్వు తిరిగితే తప్పితే, లేకపోతే నీ జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా నేను వస్తే రాళ్ళు తీసుకొని కొట్టే పరిస్థితి కూడా ఈరోజు ప్రజలు కూడా కాసుకొని ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ చేశారు. కాబట్టి
ఇక్కడ ఉండే ఆయన ఎంత పాపం చేశాడు, ఎటు పోవాలో అర్థం కాల, ఉంటే ఏడ అరెస్ట్ చేస్తారో ఏమైపోద్దో అర్థం కాక పోయి హైదరాబాద్లో కూర్చొని ఖమ్మంగా ఆడుకుంటా హ్యాపీగా ప్రశాంతమైన వాతావరణంలో అతనున్నాడు. ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుగు కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు. ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీల్ వేస్తుంటాడు. 10 రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది, 10 రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి అయిపోతున్నా. ఆ తర్వాత 10 రోజులకేమో నేను మళ్ళీ పార్టీలో 4 జిల్లాలకు హెడ్ అవుతున్నా. నువ్వు అక్కడ ఆడుకునేవాడు ఆడుకోగా జిల్లాని సర్వనాశనం చేసి, ఒంగోలుని సర్వనాశనం చేసి, ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది ఈ పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి. అదే కానీ కొంచెమన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నానని విర్రవీగితే ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే మనం విమర్శించేది కాదు, విమర్శించడం వల్ల ఉపయోగం ఏముంది? చేసిన పాపాలకి 34,000 ఎగిరిపోయాడు. కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించాడు. మన సీనియర్లు మనవాళ్ళు 2-3 మహిళలను కొట్టించావు, మళ్ళా మనవాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఈ పాపాలన్నీ ఊరకనే పావు. పాత రోజులంట వచ్చే జన్మ అనేవాళ్ళంట. ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలోనే అనిపించిపోవాల్సిందే. కాబట్టే జగన్ గారు చేసిన పాపాలకి తల్లి పక్కెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లెలు పక్కెళ్ళిపోయింది, నువ్వు ఉండేవాడి ఒక్కడివి. అదొక్కటి మినిమము. డబ్బులు పెట్టుకొని డబ్బులు సంపాదించి మనమేం తినాం. డబ్బులు ఎంతవరకు కావాలో, ఎంత పర్మిట్ కావాలో అంతవరకే సంపాదించుకోవాలి. నువ్వు ఇష్టారాజ్యంగా చేసుకొని అందరినీ దూరం చేసుకొని నువ్వు చేసిన కార్యక్రమాలు ఇవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా ఇవన్నీ కూడా ముందు చూపుని ఆలోచించుకోవాలి. ఇవాళ పదవులు రాలేదో లేకపోతే ఇంకోటో అసంతృప్తి పడద్దు. నా వల్ల ఏది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను రోడ్ల మీదకి వస్తా, తిరుగుతాం, ఖచ్చితంగా మన అందరం కలుద్దాం, ఒంగోలు మార్పు అనేది తీసుకొద్దాం. 8,000 మంది ఎవరైతే మన ముఖ్య నాయకులు మన కేఎస్ఎస్లో ఉన్నారో ఏదో ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చేస్తా. అవసరమైతే నా సొంత డబ్బులైనా ఇచ్చైనా కూడా మిమ్మల్ని కాపాడుకుంటాను. అది మాత్రం ఖచ్చితంగా చేస్తా. కాకపోతే ఓపిక పట్టండి. ఓపిక అనేది మంచిది. పదవులు ఇవన్నీ అనేది శాస్త్రం కాదు, మనుషులు అనేది ముఖ్యం. మనం అన్నదరం ఒక కుటుంబం అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఉంటుంటాం, కలుస్తుంటాం, అవి కాదు. ఇవన్నీ కూడా కష్టానికి 10 మంది ఉన్నారు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనకు ఒంగోలులో కూడా ఈ మహానాడు సందర్భంగా మనం కూడా ఒక 10 తీర్మానాలు పెట్టాం. ఒకటి, పొగాకు శనగ ఏదైతే గిట్టుబాటు ధరలు లేక మన రైతులు ఇబ్బంది పడుతున్నారో దాని గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం పెట్టాం. దానికి మన వాళ్ళు మాట్లాడతారు, ప్రపోజల్ ఒకరు చేస్తారు, దానికి ఆమోదం ఒకరు చెప్పాలి. కాబట్టి మళ్ళీ మన వాళ్ళంతా మాట్లాడతారు. అదేవిధంగా కొత్తపట్నం హార్బర్ది కూడా ఒకసారి అది కూడా తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం ఎయిర్పోర్ట్ కూడా దాదాపు ఎయిర్పోర్ట్ కూడా ఫీజిబుల్ రిపోర్ట్లు కూడా వచ్చేసినాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చారు. ఖచ్చితంగా తొందరలోనే అందరం కూడా పైకి ఎక్కుతాం. దేని ఎక్కుతాం? ఫ్లైట్ పైకి ఎక్కేసి విమానాల్లో మాత్రం ఖచ్చితంగా మన ఒంగోలు నుంచి అందరూ వెళ్ళే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామతీర్థం నుంచి కూడా మనకు అదివరకు గుల్లకమ్మ నుంచి పైప్ లైన్లు వేసుకున్నాం. రామతీర్థం నుంచి కూడా పైప్ లైన్లు వేసుకుంటే అసలు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈరోజు కొంతమంది గ్రీనిష్ వాటర్ వస్తుంది, గుల్లకమ్మ నుంచి వాటర్ రావడం వల్ల వాసన వస్తుంది, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. రామతీర్థం నుంచి కూడా వేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది. కాబట్టి దాన్ని కూడా తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో మనకి ఆ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ఆ రోజు ప్రామిస్ ఉంది, అది కూడా లోకేష్ గారికి చెప్పా. అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏమని అది ఒకటి పెట్టాం. ఆ తర్వాత వచ్చేసి ఇంకా టిట్కో హౌసెస్ది ఇందాక చెప్పాను, దాన్ని కూడా టిట్కో హౌస్ కంప్లీట్ చేసి పేద ప్రజలకు అదంతా ఇద్దామని అది కూడా తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా పక్కా గృహాలు కూడా 2 సెంట్ల భూమి అనేది దాన్ని కూడా ఇస్తామని చెప్పేసి అది కూడా ఎజెండాలో పెట్టాం. పోతురాజు కాలవది కూడా మన 10 ఎజెండాలు అది కూడా పెట్టాం. డీకే పట్టాలు ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా దాని పొజిషన్స్ ఇచ్చేటట్టుగా దాన్ని ఒక తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా కొత్తపట్నం మండలం కూడా మనకి టూరిజం డెవలప్ చేసే దాన్ని కూడా అది కూడా ఒక తీర్మానం పెట్టాం.
ఈ 10 తీర్మానాల మీద మనం కూడా మహానాడికి ఇవన్నీ కూడా పంపిస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా చేసేదానికి మనం ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు 27, 28, 29 మెయిన్ మహానాడు మనకి కడపలో పబ్బాపురం దగ్గర మనకు పెట్టారు. దాన్ని అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. దానికి కూడా మన వాళ్ళు మన నియోజకవర్గం నుంచి ఎవరు వస్తారో వాళ్ళందరికీ కూడా నాకు పేర్లు ఇవ్వండి. వాళ్ళకి అకామిడేషను, అదేవిధంగా ట్రాన్స్పోర్టు, మీకు ఏం కావాలో వసతులు చెప్పారంటే మనకి ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి మీరు మాట్లాడుకొని ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా ఇస్తే వాళ్ళకి అన్నీ కూడా ఏర్పాట్లు కూడా అరేంజ్ చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి తీర్మానాలు అయ్యే వరకు మళ్ళా లేచి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. ఈ 10 తీర్మానాలే కాబట్టి మన వాళ్ళు 10 మంది మాట్లాడతారు. ఆ 10 తీర్మానాలను ఆమోదం చేసి ఇంకా మీ దగ్గర ఏదన్నా ఆలోచన ఉండి మీరు ఏదన్నా కొత్త ఏదైనా పెట్టాలంటే కూడా మీరు కూడా చెప్పండి, దాంట్లో కూడా యాడ్ చేద్దాం. ఏది చేసినా కూడా ట్రాన్స్పరెన్సీగా కలిసి ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం వెళ్దామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు మనకి మళ్ళా 23 జిల్లా మహానాడు ఉంది. దానికి కూడా మన బృందావనంలో పెట్టాం. జిల్లా నుంచి ముఖ్య నాయకులు అందరూ వస్తారు. మీ అందరూ కూడా ఈరోజు ఎట్లా వచ్చారో ఆ రోజు కూడా అందరూ కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఉంది కాబట్టి అందరూ కూడా దానికి కూడా రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. అందరికీ నా నమస్కారాలు.